అది సంగతి. చేతులు కడగాలి, రుద్దుకోవాలి. అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళ ఇంటికి అడిగి వచ్చినప్పుడు మేము, మా ఇంటికి వచ్చినప్పుడు మేము. అంటే మనం హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఎందుకంటే హ్యాండ్ వాష్ చేసుకోకపోతే ఎప్పుడైనా మనం అన్నం తినేటప్పుడైనా ఏమైనా తిని మనం కొనుక్కొచ్చుకొని తినాలన్నా టిఫిన్ చేయాలన్నా శుభ్రంగా సబ్బుతోటి శుభ్రంగా చేతులు కడుక్కోవాలి. చేతులు కడుక్కోవడం కూడా 5 విధాలు ఉన్నాయి అన్నమాట. ఇలా 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 రెండోసారి, మూడోసారి, మళ్ళీ ఇలా 4, ఇలా 5 ఇట్లా మనం కడుక్కుంటే ఏంటంటే ఈ గోరుల్లో ఉన్నాయి కూడా మొత్తం క్రిములు పోతాయి అనమాట. అయిపోయినప్పుడు మనం ఏం తిన్నా కూడా మన పొట్టలో ఇన్ఫెక్షన్ కాకుండా, ఇప్పుడు టైఫాయిడ్ జ్వరాలు ఇవన్నీ ఎట్లా వస్తున్నాయి అంటే ఈ ఇన్ఫెక్షన్ వల్లే వస్తున్నాయి అనమాట. ఇట్లా ఈ క్రిములు ఇవన్నీ ఉండటం వల్ల హడావుడికి ఎట్లా పడితే అట్లా తినటం వల్ల బ్యాక్టీరియా వచ్చేసి ఇక మనకి పొట్ట పేగు మీదే కదా టైఫాయిడ్ జ్వరం అంటే, అలా పొట్ట ఇన్ఫెక్షన్ వస్తుంది అనమాట. దానివల్ల జ్వరాలు మరి విరోచనాలు అవన్నీ వస్తాయి. అవన్నీ రాకుండా ఉండాలంటే మనం ముందుగానే మనం తీసుకోవాల్సిన ఇంట్లో జాగ్రత్తలు అవి. మళ్ళీ మేము ఇంటి పిల్లలకి ఒకసారి హ్యాండ్ వాష్ చేస్తాం కాబట్టి భోజనం చేసేటప్పుడు, గుడ్డు తిన్నప్పుడు. ఇప్పుడు మీరు కూడా ఇంటి దగ్గర కూడా పిల్లలకు మీరు కూడా చెప్పాలి. మీరు పెద్దోళ్ళు కూడా అలాగే ముసలోళ్ళకైనా సరే శుభ్రంగా చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాలి అని చెప్పాలి. అది మంచి అలవాటు. ఓకేనా?